బాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కలేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యసి వై రమ. హాలాహలం పుట్టి లోకాలన్నింటినీ తినేస్తుంటే తన చుట్టూంచొర సంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరరమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జింబూఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతిన్ ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొని కంఠబిలమున పదిలంబుగ నిలిపే సూక్ష్మ పలరసము క్రియన్. ఆ హాలాహలానికి ఎదురెళ్ళి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు పోతాయి, వదిలేస్తే బయటున్న లోకాలు పోతాయని మింగకుండా కక్కకుండా కంఠంలోనే ఉంచుకుని తెల్లటి కంఠం నల్లగా అయిపోతే దానికోసం ఏం బెంగ పెట్టుకోకుండా లోకం కోసం నాకు మచ్చొచ్చినా పర్వాలేదని నిలబడినటువంటి మహాత్ముడు శంకరుడు. కాబట్టి కళ్యాణ రూప కరుణాకరకాల కంఠ కల్పద్రుమ ప్రసవ పూజిత కామదాయిన్. ఆయన దేని చేత పూజింపబడతాడు అంటే నిజానికి బ్రాహ్మీ ముహూర్తంలో సప్తర్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కల్పవృక్షములకు పూసినటువంటి సుగంధభరితమైన పుష్పములతో ఆయన పాదములను అర్చన చేస్తారు. అటువంటి పుష్పముల చేత పూజింపబడేటటువంటి లక్షణమున్న శంకరుడు మనం పట్టికెళ్ళి ఓ తుమ్మి పువ్వు ఆయన పాదాల మీద వేశామనుకోండి పరమ సంతోషపడిపోతాడు. అందుకే పరమశివుడికి ఒక్కడికి ఒక నామం ఉంది, అసుతోషుడు అని. నువ్వు ఎంత ఇచ్చావన్న దాంతో ఆయనకి సంబంధం లేదు. నువ్వు భక్తితో పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చినది ఏ పాటైనా సరే ఆయన పొంగిపోతాడు. కావలసినది భక్తి అంతే. కళ్యాణ రూప కరుణాకర కాలకంఠ కల్పద్రుమ ప్రసవ పూజిత కామదాయిన్. ఆయన ఇవ్వలేని కోర్కె అన్నది లోకంలో ఏం లేదు. ఆయన ఏ కోర్కెనైనా తీర్చగలిగినటువంటి వాడు. కోర్కె తీర్చడం మాట దేవుడెరుగు. ఆయన మీద నమ్మకాన్ని ప్రకటించినందుకు అసలు అనితర సాధ్యమైన విషయాన్ని ఆవిష్కరించాడు. మార్కండేయుడి యొక్క ఉసురు గ్రహించడానికి ప్రాణములు తీయడానికి యమధర్మరాజు గారు పాశం పట్టుకుని వచ్చాడు. మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. గట్టిగా శివలింగాన్ని కౌగిలించుకుంటే శివలింగానికి ఆయన తలకి మధ్యలో ఎక్కడా ఇంకా ఖాళీ లేదు. అంత గట్టిగా కౌగిలించుకుని శివా నన్ను రక్షించు అని మార్కండేయుడు అనలేదు. అనకుండా ఆయన అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉంటే నన్ను యముడు ఏం చేస్తాడు అన్నాడు. అక్కడ వచ్చింది కోపం. అంటే నువ్వు శివలింగాన్ని కౌగలించుకున్నావు కాబట్టి నీ మీద నేను పాశం వేయనా అని యమధర్మరాజు గారు పాశం వేశాడు. ఇప్పుడు అది ఎవరికి పడింది? మార్కండేయుడికి శివలింగానికి కలిపి పడింది. ఒక పక్క ఆయన ఏమంటున్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అంటున్నాడు. చంద్రశేఖరుణ్ణి నేను పట్టుకుంటే యముడు నన్ను ఏం చేస్తాడన్నాడు. అంత నమ్మకంతో నన్ను పట్టుకుంటే పాశం వేస్తావా? ఎడంకాలెత్తి తన్నాడు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పద్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతి మచ్చేతోపణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఎడమకాలెత్తి తంతే లోకాలన్నింటినీ చంపే యమధర్మరాజు గారి గుడ్డలు బద్దలై మరణించాడు. మళ్ళీ బతికించాడు. అది మార్కండేయ ఆయుర్దాయం రానికి అర్థం కాలేదు. 16 ఏళ్ళు కాదురు అది అన్నాడు. ఆయనని నమ్మినటువంటి వాడికి ఏ కోరికనైనా ఇవ్వగలిగినటువంటి వాడు. అంతకన్నా సమర్థుడు ఇక ఈ సృష్టి ఎందు లేడు. అందుకే కామదాయిన్ దుర్నీతి దైత్య దళనోద్యత దేవదేవ. దుర్నీతి ఎందు ప్రవర్తించేటటువంటి రాక్షస బుద్ధి కలిగినటువంటి వారెవరుంటారో తొలగించడంలో, వారిని ఖండించడంలో, సంహరించడంలో అత్యంత లీలగా హేళగా చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడా దళనోద్యత దేవదేవ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం.
ఇన్ని గుణములు కలిగినటువంటి వాడా, ఇంతటి సమర్థత కలిగినటువంటి వాడా, నీకు సుప్రభాతమగుగాక. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.